నేను పెడతా పెట్టుబడి, నాకే బంగారు కుటుంబం పేరు అక్కర్లేదు, మార్గదర్శి పేరు అక్కర్లేదు, నేను ఇప్పిస్తా. అరే అక్కడ దోష మాస్టర్లు దొరకట్లేదండి, వండడానికి కర్రీలకి పాయింట్లో మనుషులు దొరకట్లేదండి, హోటళ్లలో స్టాఫ్ దొరకట్లా. అరే రిలయన్స్ సూపర్ బజార్ బయట బోర్డు పెట్టుకుంటున్నారు మనుషులు కావాలని. ఇదివరకు అట్టండి మా కాలేజీల దశలో అట్ట ఉంటే పని చేసుకునేవాళ్ళం, అప్పుడేం బతిల్లాడే వాళ్ళం, షాపులో కొత్తగా పెట్టుకోమంటే కూడా రికమెండేషన్ కావాలి. ఇప్పుడు బోర్డులు పెట్టినా ఎవరు రావట్లేదు, పాపం దొరకట్లేదు, ఎవరు రావట్లేదు. ఎందుకని? అందరు ఇక్కడ చదువుకుంటే ఇక్కడ షాపులో పని చేస్తే నామర్థం. అదే హైదరాబాద్ లో చేస్తే ఎవడు అడగడు, అదే కదా, బెంగళూరులో చేస్తే చెన్నైలో చేస్తే ఎవడు అడగడు, లేదా అమెరికాలో చేస్తే అక్కడ పాయిగానా అడిగినా ఎవడు అడగడు, అంతే తెలియదు కదా అక్కడ. అట్టాగా అంటే ఇక్కడ మనం చేతనైతే నేను ఇంకా చంద్రబాబు గారి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, పెద్ద ఆయనే అంటాడు కదా జనాభా మీరు ఎక్కువ మందిని కనండి అని. అలాంటి ఒక పెద్దరికంగా మన ఇళ్లలో వృద్ధుడు ఎట్లా మాట్లాడతారో అట్లా పెద్దరికంగా మాట్లాడుతుంటారు. ఆయన లాంటి కన్విన్స్ ప్రజల్ని ఏమని, ఏమయ్యా మీ ఇంట్లో నువ్వు గౌరవించడం నేర్చుకోవయ్యా, టైర్ షాప్లో పనిచేస్తున్నాడు మర్యాదగా చూడు, మందుల కొట్లో పనిచేస్తున్నాడు మర్యాదగా చూడు, కొట్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు తప్పేంటి, వాడు స్వాధ్యతంతో ఉన్నాడు వాడిని గౌరవిద్దాం. ఇవాళ మన జీవనయానంలో వచ్చిన మార్పే ఈ మొత్తం నాశనానికి